సామాన్లన్నీ మా డాడీ తీసుకొచ్చిండు అనమాట. మీ అందరికీ తెలుసు కదా, లాస్ట్ బ్లాగ్లో అంటే షార్ట్స్లో పెట్టిన మా డాడీ వచ్చిందని. సో ఇవన్నీ ఇంటి నుంచి తీసుకొచ్చిండు. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి దీంట్లో అంటే, ఇది 25 kgs రైస్ బ్యాగ్, అంటే పండించినవి అనమాట, పండించిన బియ్యం. సో నాకు ఒక 25 kgs అంటే బియ్యం అయిపోయినాయి అని చెప్పిన, సో తీసుకొచ్చిండు. అండ్ నెక్స్ట్ ఈ బ్యాగ్ మా చెల్లె కుట్టింది, అంటే అదే సెల్ఫ్, దాన్ని ఏమంటారు, వీవింగ్ అనొచ్చా కాదు, క్రాషెట్స్ చేస్తుంటుంది అనమాట. సో అది కుట్టింది. మరి నా కోసం పంపించిందా ఆన్య కోసం పంపించిందా అనేది అయితే నాకు క్లారిటీ లేదు. సో ఎవరికైతే ఏంది, బాగుంది కదా బ్యాగ్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇది కందిపప్పు, అన్పాలిష్డ్ పొట్టుపప్పు అంటారు కదా. ఇక్కడ కూడా దొరుకుతుంది కానీ ఆర్గానికా కాదా కరెక్ట్గా తెలియదు. సో నాకు అక్కడి నుంచి మంచిగా వస్తుంది కాబట్టి మా మమ్మీ పంపిస్తుంటుంది అప్పుడప్పుడు. అండ్ నెక్స్ట్ గోధుమ పిండి, ఇది కూడా మా మమ్మీ గోధుమలు కొని మరీ పట్టిస్తుంది అనమాట పిండి. సో ఆ పిండి ఇప్పుడు నాకు పంపింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు 1 kg తెచ్చుకున్నా, అది ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ పంపించింది. ఇదేమో పప్పాయ, ఇది మా అత్త వాళ్ళు పంపించారు. మా అత్త వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది. సో మంచిగా పల్లెటూరు నుంచి మంచి పప్పాయ వచ్చింది. అది ఎంత బాగా పండింది చూడండి. నాకు తెలిసి చెట్టు మీదనే పండిపోయి ఉంటుంది, అంత మంచిగా ఉందో. రేపు కోసుకొని కసా తినేసిద్దాం. అండ్ నెక్స్ట్ ఇది కూడా మా అత్తనే పంపించింది, మ్యాంగో, రా మ్యాంగో, మంచిగా పుల్ల ఉంటుంది. రేపు మా ఇంట్లో మామిడికాయ పప్పు. ఇది ఆల్రెడీ నేను సర్దేసుకున్నా. వంకాయలు చూడండి, అసలు నిజంగా ఇక్కడ ఇంత ఫ్రెష్గా, అసలు ఇట్లా అంటే మంచి బెండ్ ఎంత లేతగా ఉన్నాయంటే వంకాయలు, అంత మంచిగా ఉన్నాయి. ఇట్లా మనకి ఇక్కడ దొరకవు, అంటే మీకు దొరుకుతాయేమో కానీ నాకైతే ఇక్కడ ఎక్కడ దొరకవు మణికొండలో ఇంత మంచిగా, ఇంత క్వాలిటీగా. సో ఇది కూడా మా అత్త పంపించింది. అత్త అంటే ఎవరో అనుకున్నారు, మా డాడీ సొంత చెల్లి. సో మా మేనత్త పంపించింది అనమాట వాళ్ళ ఊరు నుంచి. అండ్ నెక్స్ట్ బియ్యం పిండి అయితే నేను ప్రతిసారి మా ఇంట్లో నుంచే తెచ్చుకుంటా, అంటే సిద్దిపేట నుంచే తెచ్చుకుంటా. మా మమ్మీనే కాదు, మా అత్తయ్య కూడా, అంటే మా అత్తయ్య మామయ్య వచ్చినా కూడా ఖచ్చితంగా కూరగాయలు సంచి నిండా తీసుకొస్తారు, ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు. ఇంటి నుంచి వచ్చినాము అని అంటే ఆబ్వియస్లీ తీసుకొస్తారు కదా. ఇదేంది, ఓకే, ఇది గోరింటాకు. నాకు గోరింటాకు కూడా వచ్చేసింది. యాక్చువల్లీ ఆన్య పడుకుంది, ఇది ముందే చూసుంటే ఆల్రెడీ పట్టి మంచి పెట్టుకునే వాళ్ళం కూడా. అంటే ఈసారి ప్రతిసారి ఆన్య నిద్రపోయినప్పుడు పెట్టడం అట్లా అలవాటు అయిపోయింది. కానీ ఈసారి 3 years ప్లస్ కదా, ఒకసారి చూద్దాము మెలుకుతో ఉన్నప్పుడు పెట్టుకుంటుందో లేదో అని చెప్పి నేను అది రేపు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెడతా. అండ్ ఇది కారం, నేను ఇది ఇప్పుడు ఓపెన్ చేయను, ఆ ఘాటు నా వల్ల అయితే కాదు. పైనుంచి చూస్తేనే కలర్ మంచిగా కనిపిస్తుంది. సో ఇది కూడా పట్టించిన కారం అనమాట, మా మమ్మీ పంపింది. అండ్ నెక్స్ట్ నా మోస్ట్ ఫేవరెట్ ఆఫ్ దిస్ అన్బాక్సింగ్, సమ్మర్ స్పెషల్ ఆవకాయ వింటర్లో తినడానికి పంపించింది. అంటే నెక్స్ట్ వచ్చేది రైనీ సీజన్ అనుకోండి. ఇప్పటి వరకు మీరు నమ్ముతారా, నేను మా మమ్మీ చేసిన ఆవకాయ తినలేదు. ఇప్పటికీ 2 months అవుతుంది మా మమ్మీ ఆవకాయ పెట్టి, ఇప్పటి వరకు నేను తినలేదు. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఇంటి నుంచి వచ్చినప్పుడు మా అత్తయ్య పంపించింది అనమాట. సో రెండు ఒకటేసారి ఉంటే అది ఇది అని ఇట్లా అంటే ఎక్కువ అయిపోతుంది. నేను మంచిగా ఫ్రెష్గా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తెచ్చేసుకుంటా అని చెప్పేసి ఆల్రెడీ మా ఇంట్లో మా అత్తయ్య పెట్టిన తీపి ఆవకాయ అండ్ నువ్వు ఆవకాయ, ఇంకా ఏమున్నది, ఆ లాస్ట్ టైం పెట్టిన పండు మిర్చి, ఇవన్నీ ఉన్నాయి స్టాక్. సో ఇన్ని పచ్చళ్ళు ఎందుకు అని చెప్పేసి, అండ్ లాస్ట్ టైం లగేజ్ కూడా ఎక్కువైపోయి ఉండే. సో ఎందుకులే అని చెప్పేసి నెక్స్ట్ టైం తీసుకెళ్తా అని చెప్పిన మా మమ్మీ. నేను వచ్చేదాకా కూడా ఆగకుండా మా డాడీతో నుంచి పంపించేసింది. సో రేపు దీంతో చూడాలి. ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా, అంటే అక్కడ పెట్టిన నెక్స్ట్ 2-3 daysకి తిన్నా కానీ అప్పుడు అంత టేస్ట్ తెలియదు కదా, మంచిగా ఊరిన తర్వాతనే బాగుంటుంది కదా. ఇప్పుడే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా. ఆబ్వియస్లీ మంచిగా ఉంటుంది, బట్ స్టిల్ రేపు చూస్తా. అండ్ ఇవన్నీ వచ్చాయి నాకు చూడండి. అండ్ మీరు కూడా ఇట్లనే తెచ్చుకుంటారా ఊరికి వెళ్ళినప్పుడు అలా, లేకపోతే ఊరి నుంచి ఎవరైనా వచ్చినప్పుడు అలా అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.